బీఆర్ఎస్ పార్టీ ఏదో బీజేపీలోకి విలీనం కాబోతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇక్కడ వస్తుంది అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ కదా. ఇవన్నీ ఊహాజనితమైనవి నాబట్టాడు మాట్లాడలేదండి. అంతేనంటారా? అది భావ్యం కూడా కాదు. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా మేము ఊహాజనిత, మీకు స్వేచ్ఛ ఉంది, మీరు ఏ రైటప్ అనేది రాయొచ్చు లేకపోతే ఇంకోటి చేయొచ్చు, కానీ అంటే నా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులంగా మేము మాట్లాడటం భావ్యం కాదు. అంటే ఒక వారం రోజులు అది చంద్రశేఖరరావు గారు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు, బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఈ రాష్ట్రంలో ఆది వెందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చే నిర్ణయం నేను ఎలా చెప్పగలుగుతున్నాను? విశ్లేషించడం కూడా నాకు అంటే ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ అయితే మీరు ఖచ్చితంగా చూసుంటారు కదా. న్యూస్ చాలా నమ్మశక్యంగా ఉందా? ఇవాళ సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ కి చాలా పరిధులు లేవు. కొన్ని సందర్భాల్లో ఈయన వదిలేయాలంటే. సో ఈ మధ్య పోనీ సోషల్ మీడియా వదిలేద్దాం. బండి సంజయ్ ఆయన అయితే కేంద్ర మంత్రి కదా, ఆయన ఈ మధ్య కాలంలో చేసినటువంటి ఒక కామెంట్ ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాము అని అన్నారు. మీరే ఒక పక్క చెప్తున్నారు టీఆర్ఎస్ కలుస్తానని, మళ్ళీ మీరే ఒక పక్క తెలుగుదేశం కలుస్తుందని చెప్తున్నారు. విలీనం అయిపోతుంది. విలీనం అయినప్పుడు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా తేలిక. ఆయన సందర్భం కోసం మాట్లాడటం వేరు. ఒక బాధ్యతగా, ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తిగా మాట్లాడినప్పుడు కాన్సిక్వెన్సెస్ సంజయ్ గారు చూసుకోవాలి. సంజయ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి మన వెంకటేశ్వరరావు ఏమి ప్రయోగాలు అంటే ఇప్పుడు నడుస్తుంది మొత్తం పాలిటిక్స్ ఇది కదా. సరే ఓకే, రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్నారు సార్. అమెరికాలో ఏదో ఆయన పారిశ్రామికవేత్తలతోటి సమావేశం అయ్యి ఏదో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఆయన కుదుర్చుకున్నటువంటి ప్రతి ఒప్పందం కూడా అక్కడేదో వీళ్ళ కొండలరెడ్డి వాళ్ళ బ్రదర్కి సంబంధించినటువంటి కంపెనీలతో కుదుర్చుకుంటున్నారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెబుతున్నారు. ఇటువంటి విమర్శలకి, అంత పెద్ద విమర్శలు చంద్రశేఖరరావు గారే నేను ఎండార్స్ చేయట్లేదు. అధికారం ఉంది, ప్రూవ్ చేసి మనం మాట్లాడాలి. అపోజిషన్ ఉన్నప్పుడు మాట్లాడటం భావ్యం, రైట్? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన వెళ్ళి ఐటీకి సంబంధించినటువంటి ఏదో ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు, అదేదో సూట్ కేసు కంపెనీలు చేసుకుంటున్నారు అనేది ఒక కామెంట్ అయితే, అసలు ఆయన అక్కడికి వెళ్ళడం దీనికి అసలు రాష్ట్రానికి వస్తున్నారు కదా ఇప్పుడు పరిస్థితుల్లో అనేది ఇంకొక వాదన. ఇది అందరూ చేస్తారండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేశాడు, కేటీఆర్ గారు ఉన్నప్పుడు చేశాడు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు చేశాడు. దావోసో లేకపోతే ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి రండి అని పిలవటంలో పెద్ద తప్పు పట్టాల్సింది ఏముంది? నువ్వు చేస్తే కరెక్ట్, నేను చేస్తే తప్పు అంటే కరెక్ట్ కాదు కదా. నిజంగా కూడా అటువంటి ఏమైనా ఉంటే, బినామీలు ఉంటాయి, గతంలో కూడా జరిగినాయి కదా, మనం చూస్తానే ఉన్నాం. అటు కాంగ్రెస్లో ఉన్నప్పుడు జగన్ గారి మీద కానీ, రాజశేఖర రెడ్డి గారి మీద కానీ కంపెనీలు ఇవన్నీ కూడా చూసాం కదా. అన్ని ప్రూవ్ కానీ వ్యవస్థలో ఇవన్నీ రాజకీయాల కోసం మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ఎందుకని అంటున్నారంటే బాధతోనే చెప్తున్నారు. అధికారం వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ రోజు కూడా చేయలేని పరిస్థితులు. సంవత్సరం రోజులు జైల్లో ఉన్నాడు సిసోడియా గారు, ఇవాళ బెయిల్ ఇస్తున్నారు. సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది? అర్థమైంది. మరి అంత కరుడుగట్టిన నేరస్తులు రైట్ బయట తిరుగుతూ ఉంటే కూడా అదే కోర్టులు బెయిల్ ఇస్తూ ఉన్నాయి. వాళ్ళు బెయిల్ ఇచ్చేదానికి కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు. మరి యంత్రాంగం అదే కోర్టులు ఎంక్వైరీ చేయడానికి స్టేలు ఇస్తున్నాయి. వాళ్ళకి అడ్డంకికి ఇవ్వడానికి కూడా వాళ్ళే అవకాశాలు ఇస్తున్నారు. కనుక వ్యవస్థలోనే ఎక్కడో 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 మౌలికమైన లోపాలు మనకున్నాయి. ప్రజాస్వామ్యం ఏమన్నా అంటే మనం అందరం కూడా ఇంకా మాది 100 సంవత్సరాలు కూడా కాలేదు కదా మేమంతా అనేటువంటి ఒక షెల్టర్తో మనం బతుకుతున్నాం తప్ప, ఇవన్నీ కూడా ఎంత డీప్గా వెళ్తే అక్కడ ఒక్కోసారి బాధేస్తుంది. రాడికల్స్ ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు, వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు, నేను కిడ్నాప్ అయినప్పుడు, తర్వాత నేను అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడినా కూడా నాకు కూడా అనిపిస్తుంది వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని తప్పులే ఉన్నాయి. వ్యక్తిగత హింసావాదన అనే వ్యక్తి నిర్మూలన తప్పు పడుతున్నాం తప్ప వాళ్ళు మాట్లాడే దాంట్లో ఎక్కడ తప్పు ఉన్నాయి? రంగురంగు మాటలతో, డబ్బులతో, కళలతో, పోస్టర్లతోటి ఎన్నికలు చేస్తున్నాం, వాగ్దానాలతో మాయ చేసుకుంటే ఎలక్షన్కి వెళ్తున్నాం. వచ్చిన తర్వాత ఒక్కటి చట్టబద్ధంగా జరగదు, చట్టం ఒకటి ఉంటుంది, జరిగేది ఒకటి ఉంటుంది. ఈ విధమైనటువంటి దీంతో
అధికార వ్యవస్థలో జరుగుతున్న ఈ వ్యవస్థలో ఎవరిని మాట్లాడుతున్నాం? సో వాళ్ళు చెప్పింది బోటకు ఎన్నికలు. Yes, వాళ్ళు దాంట్లో చెప్పేది- అనుమానమే లేదు. ఈ ఖచ్చితమైన ఎన్నికలు అని ఎవడన్నా గుండె మీద చేయొచ్చు చెప్పగలరా? కాకపోతే వాట్ ఈజ్ ఆల్టర్నేట్? దేవుళ్ళు పోయారు, చక్రవర్తులు పోయారు, రాజులు పోయారు, జమీందారులు పోయారు, దొరలు పోయారు, వాళ్ళు డెమోక్రసీ వచ్చింది. ప్రపంచంలో ఇంతకన్నా ఆల్టర్నేట్ లేదు. దట్ ఈస్ ఓన్లీ వే. సరే ఈ ఇది మొత్తం వేదాంతం కాదు, Yeah. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఈ మొత్తం సుదీర్ఘమైనట్టు మీ ప్రయాణంలో ఎన్టీ రామారావు గారితో మీరు చాలా కాలం పాటు ట్రావెల్ చేశారు కదా పొలిటికల్ గా. ఆయన ఉన్నప్పుడు ఎలా ఉంది, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిది, వీళ్ళిద్దరిది డిఫరెన్షియేషన్ బ్రీఫ్ గా చెప్తారా? ఎన్టీ రామారావు గారు ఒక రెవల్యూషనిస్ట్గా, సామాజికంగా పేద నుంచి రాజు దాకా, లక్షాధికారి నుంచి భిక్షాధికారి దాకా ఇలాంటి పాత్రలు వేసి జీర్ణించుకుపోయి సమాజంలో అన్ని చూసి వణుకుబట్టి ఏదో చేయాలనేటువంటి తపనతో వచ్చినటువంటి వ్యక్తి. రాజకీయమైనటువంటి శక్తి కానీ రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్స్లో, ఆయన ఇచ్చిన స్పీచ్ల్లో, ఆ పాటలకి రోమాలు నిక్కబడిసి వచ్చినటువంటి బ్యాచ్లు మాబట్టాడు. సో 85 బ్యాచ్లో ఫిల్టర్ చేసి 84 వచ్చిన 83 బ్యాచ్ నుంచి 84 వచ్చే బ్యాచ్లో ఫిల్టర్ చేసిన బ్యాచ్లో చాలా వరకు మాకు ఎమ్మెల్యేలు అని కాలర్ వేసుకుని మాకు 7 రోజులు 9 రోజులు క్లాసులు ఇప్పించి ఎలా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అసెంబ్లీ ఏంటి, అన్ని తర్ఫీదులు ఇచ్చి డిసిప్లిన్ అనేది మా నెత్తిన వేసి, అవినీతి చేస్తే ఎవడైనా సరే మంత్రి అయినా గల్లా పెట్టుకోమని చెప్పి ఆత్మాభిమానం నూరిపోయిన సందర్భంలో ఆయన్నే మనం ఎదిరించినా తప్పు లేదనేటువంటి అనే తత్వంలో మాబోటి వాళ్ళని తయారు చేసినటువంటి వ్యక్తి. సమాజానికి ఏదో చేయాలని ప్రతి యాంగిల్లోనూ కూడా ఆయనలో ఒక దగ్ధత ఉండేది. మహిళలకి చేసినా, వాళ్ళకి ఆస్తిలో హక్కులు ఇచ్చినా, వాళ్ళకి యూనివర్సిటీలు పెట్టినా, బీసీల విషయంలో ప్రత్యేకంగా అణగారిన వర్గాలు కాబట్టి వాళ్ళకి ఇచ్చినాం, మాదిగలకి ఇచ్చినాం. ఆయన ఏ రంగంలో తీసుకున్నా కూడా ఆయనలో స్పష్టత, ఒకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నిజాయితీ మాకు స్పష్టంగా ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని చేసినా బేసిక్గా ఎన్టీ రామారావు గారి స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్. అందుకనే ఆయన జనాల్లో కొంత మిస్కాన్సెప్ట్ వచ్చిన ఆ రోజున కొంత ఆయన కూడా సినిమాటిక్ దాంతో మరి బ్రహ్మవిత్రాత్మ చేసిన, మంత్రులు తీసేసిన, కొన్ని కారణాలతో మేము అధికారం ఓడిపోయినా 89లో మళ్ళీ వచ్చేటప్పటికల్లా 94 కల్లా ఉంది 200 దగ్గర 250 సీట్ల వరకు ఆయన కానీ ఆయన ఇల్లు వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాం. సరే, తర్వాత ఏమైందనే దాంట్లో బాధ్యులు అందరం ఉన్నాం. అన్ని పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్టులు ఉన్నారు, మాబట్టాళ్ళం కూడా ఆయన నమ్మి అంత విశ్వసించే వాళ్ళం కూడా కొన్ని సందర్భాల్లో ఏదో గాడి తప్పుతుంది అనేటువంటి దాంట్లో మేము వెళ్ళాం. దానికి కూడా స్ఫూర్తి ఆయనే. తెలంగాణలో ఈరోజు ఇంత యువరక్తం రావడానికి కూడా స్ఫూర్తి ఆయనే. తెలంగాణ ఉద్యమంలో ఆత్మాభిమానంతో మాట్లాడే వాళ్ళని తీసుకురావడానికి కూడా ఆయన నేర్పినటువంటి విద్యని నేను అనుకుంటాను. రాడికల్స్ తెలంగాణ ఊళ్ళల్లో ఉంచి తుపాకులు పెట్టి కాలుస్తుంటే జనాలు ప్రేక్షకుల్లాగా చూసేవాళ్ళు. వాళ్ళు కూడా చేయలేని మార్పుని ఎన్టీ రామారావు గారు వాయిస్ ఇచ్చి అందరితో మాట్లాడి, అందరికీ మాట్లాడే స్వేచ్ఛనిచ్చి, శక్తినిచ్చి ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. తెలంగాణనే ఎక్కువ అందులో ఉపయోగించుకుంది అని నేను నమ్మేటువంటి వ్యక్తిని నేను. సో ఆయన తీసుకున్న నిర్ణయాల్లో చాలా ఉన్నాయి అనుకోండి, బట్ మీకు అసలు ఇది అల్టిమేట్ అనేటువంటి నిర్ణయం ఏంటి విధానపరమైనటువంటి వాటిల్లో? అల్టిమేటే పటేల్ పట్వారీ లాంటి వ్యవస్థలో, బూర్జువా వ్యవస్థలో అణగదొక్కేటువంటి వాళ్ళందరినీ తీసేయడం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో మౌలికంగా మండలాలు తీసుకొచ్చి పరిపాలన తీసుకురావడం జరిగింది. ప్రజల వద్దకే పాలన తీసుకురావడం జరిగింది. రైట్, బీసీ వర్గాలకి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చిన దాంట్లో కానీ, పిహెచ్సిలు తీసుకొచ్చి పెట్టిన దాంట్లో కానీ ఆ రోజునట్టు చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినాయే కదా. సో క్రాంతి పథకం లాంటివన్నీ కూడా ప్రజల్ని భాగస్వాములు చేయడం. సో ఒక్కటి కాదు, ఆయన చెప్తా ఉంటే చాలా ఉన్నటువంటి
అందుకే ఆయన ఒక విప్లవవాది. ఆయన అధికారం ఉన్నా కూడా మిగతా వాళ్ళు ఏంటి అధికారం వచ్చే వరకే విప్లవవాదులు, ఆయన అధికారంలో ఉన్నా కూడా విప్లవవాది. అంటే రిఫార్మ్స్ ఇస్తాయి రాజకీయాల్లో విప్లవం సృష్టించాడు. ఇచ్చాడు ఆయన. సో మీరు బాగా దగ్గరగా విధానపర నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఉన్నారు కదా, మీకు బాగా అటాచ్ అయిన అంశం ఏంటి ఎన్టీ రామారావు గారితో? ఆయనతో అటాచ్ అయింది ఆయన సేవాభావం, నిజాయితీ చేయాలనేటువంటి కాంక్ష, ఆయనలో నిజాయితీ. దేన్నైనా ఆయన సహించేవాడేమో కానీ అవినీతిని సహించేవాడు కాదు. ప్రజలకి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు సామాన్యుడు వచ్చినా గ్రామీణ స్థాయిలో నిర్మోహటంగా లెక్కలు చేయకుండా శాంక్షన్లు ఇచ్చేయటం కాదు, ఆ విధమైనటువంటి ఆర్డర్స్ ఇవ్వటం కాదు. నాకు చాలా వ్యక్తిగత అనుబంధం ఉంటూ చెప్తాను. ఏదో ట్రాన్స్ఫరాలు కావాలి చేసేవాడు. ఏ ప్రజలు కోరుకున్న డెవలప్మెంట్ ఉన్నా, మన నిజాసాగర్ నీళ్లు కావాలంటే ఆయన అధికార పార్టీలోని మేము లారీలు వేసుకొచ్చి ఆయన అడిగిన రోజులు ఉన్నాయి. ఆయనతో ఎదురుగా మాట్లాడిన రోజులు. ఆయన ఎప్పుడు ఫీల్ కాదు. ఇవాళ ఎవరన్నా ముఖ్యమంత్రిని అడిగితే సాయంత్రానికి కోపడే పరిస్థితులు ఉన్నారు, ఆయన ఎప్పుడు కాదు. ఆయన కలవడానికి ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? అంటే టైం ఇవ్వకుండా వెనక్కి పంపించిన రోజులు ఉన్నాయి? నాకు లేదండి. ఆయన కాదు, కొన్ని చెప్తే ఆశ్చర్యంగా ఉంటాయి కానీ ఆయనతో బాగా తర్కాలతో ఆయనకి దగ్గరైన వ్యక్తుల్లో నాబట్టాడు. అక్కడ ఒక 3-4 ఇష్యూస్లో ఆయనతో చాలా విభేదించడం జరిగింది. బట్ ఆయన ఎప్పుడు దూరం పెట్టలే నాకు తెలిసినమాట. మౌలికమైన ఇష్యూస్లో కూడా, ఆయన వ్యక్తిగత ఇష్యూస్లో కూడా. అంటే మేము కూడా ఆయన్ని ఓన్ చేసుకున్నాం, తండ్రి తర్వాత తండ్రి లాంటి చేసుకున్నాం తప్ప ఆయన కూడా ఎన్ని మాట్లాడినా వీడేదో కాస్త పార్టీ అన్నా మనమన్నా నిజాయితీ ఉన్న మనిషి అని మమ్మల్ని దగ్గర తీసిన సందర్భాలు ఉన్నాయి. అదే మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి లింక్ తప్ప మరొకటి కాదు. ఆయన ఏ రోజు ఇంత పని అడగలేను. ఆయన సహజంగా కూడా అటువంటి దానికి స్కోప్ ఇవ్వడం, నేను అసలు ఆ స్కోపే లేదు నాకు. కానీ చాలా సందర్భాల్లో అంటే అనుకున్న రోజులు ఉన్నాయి. బట్ స్టిల్. అవునా? అసలు ఆయన్ని ఎదురు మాట్లాడే అంత ధైర్యం చేస్తారా ఎవరు? మామూలుగా నేనేమన్నానంటే దట్ ఈజ్ ఎన్టీఆర్. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడటానికి సాహసించరు. ఎవరన్నా వచ్చి నిలబడితే మొదటి చెప్పంగానే ఆయన అంటాడు, ఇంకేమైనా ఉంటే కింద బెల్ నొక్కుతాడు, వెళ్ళిపోతారు. కాదు అన్నామను, అప్పుడు నీ ముఖం చూస్తాడు ఆయన. ఆర్గ్యుమెంట్ చేస్తే కూర్చోబెడతాడు, వింటాడు, షేర్ చేస్తాడు. దట్ ఈజ్ ఎన్టీఆర్. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఎస్, నాకు 4-5 సందర్భాల్లో ఆ అనుభవం. బాగా ఆర్గ్యూ అయినటువంటి సందర్భం ఉంది ఇద్దరి మధ్య? చెప్పకూడదా? లక్ష్మీపార్వతి గారి విషయం ఏంటి? అదేంటండి, ఈవెన్ 4-5 ఇష్యూస్ ఉన్నాయి. మంత్రులను తీసేసిన రోజు సందర్భంలో కూడా తెల్లారి పొద్దున్నే అడిగితే 5 గంటలకు ఇచ్చాడు. నేను ఒక్కడే కాకుండా కృష్ణబాబు, కోవిలి వెళ్ళిన కూడా ఇద్దరం వెళ్ళాం. ఎంతో ఆర్గ్యూ చేయటం జరిగింది, తీసేయటం భావ్యమా అని. ఇది 30 మందిని తీసేసినప్పుడే. అప్పుడు నేను ఫస్ట్ టైం, చాలా కుర్రాడు, నా వయసు అంతా కలిగితే 32-33 ఏంటి అడిగాను. ఏం క్యాబినెట్ లీక్ చేస్తే ఊరుకోవాలా అన్నాడు. రాష్ట్ర క్యాబినెట్ అన్నగారు ఏముంటాయి, ఏం లీక్ ఉంటుంది, అర్థం చేసుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఊరుకోవాలా? మిమ్మల్ని మాట్లాడే స్థాయి వాళ్ళకు ఉంటుందని నేను అనుకోను. వాళ్ళు మాట్లాడిన ఎవరు పట్టించుకుంటారు? ఏ కళ్ళజోడు చూస్తే ఆ కళ్ళజోడు కనపడతాయి అన్న. రాజకీయాలు కూడా కళ్ళజోడే కదా అన్నగారు. పీకి పారేసిన మంత్రులు అంటే ఎవరు భరిస్తారు? కష్టం కదా. మా వాటి కొత్త కుర్రాళ్ళకి ఏమి ఉండకపోవచ్చు, కానీ అప్పటికే ఎమ్మెల్యేలు, ఎక్స్-ఎమ్మెల్యేలు, సమితి ప్రెసిడెంట్లు ఉన్నారు, వాళ్ళు ఫీల్ అవుతారు కదా. వాళ్ళే ఉండాలా? నీ పెట్టాడు ఉండకూడదు, నువ్వు ఉండకూడదా అన్నాడు. ఉండకూడదండి గారు, తెలంగాణలో కొత్తవాడిని, చిన్నవాడిని నేను వింటాం కాదు. అట్లానే ఇంకో ప్రాంతంలో ఇంకో ప్రాబ్లం ఉండొచ్చు. ఏం కావాలంట? మీటింగ్ కావాలంటే పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే
కింద ఉన్నారు చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతి మీటింగ్ పెట్టుకుంటారు, మాట్లాడుకోమని. నేను కూడా మేము దిగి వచ్చాం. చాలాసేపు మాట్లాడితే వీళ్ళు కూడా ఏం అర్థం కాదు, ఇదేంటి ఇంతసేపు కూర్చున్నాను అని. తర్వాత పాపం కిందకి వస్తే డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఎవరైతే పీకి పారేసిన మంత్రులు ఉన్నారో అందులో 29 మందిలో దాదాపు అందరినీ, 3 వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప అందరితోటి ప్రెస్ మీట్ పెట్టించి ఎన్టీ రామారావు కరెక్ట్ దాన్ని సమర్థిస్తాను స్టేట్మెంట్. దాంతో మీటింగ్ లేదు, ఏమీ లేదు. ఆ 3 రోజులకి ఆ 5 వెళ్ళిపోయారు. జానారెడ్డి గారు, కేఈ కృష్ణమూర్తి, వసంత నాగేశ్వరరావు, ముద్రగడ, అప్పటికే నల్లపురెడ్డి గారు వెళ్ళిపోయారు. అదొక ఐటమ్ మాకు పార్టీకి అది ఇబ్బంది అనిపించింది. ఆయన చూడగానే లోపలికి వెళ్ళగానే అందరూ కాళ్ళ మీద పడతారు, దండం పెడతారంటారు. ఆయన అంటే అది కావాలని చేస్తారా లేదా ఆయన చూడగానే అలా అనిపిస్తుందా? ఆయనకి కాళ్ళకి దండం పెట్టినా తప్పులేదు. నాబోటి వాడు ఏదన్నా, అంతకుముందు మేము కబడ్డీ ప్లేయర్స్ కోర్టులోకి వెళ్తుంటే కోచ్ని కాళ్ళు దండం పెట్టి వెళ్ళినాడు. అదొక సిస్టమ్. కానీ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా పబ్లిక్గా కాళ్ళు మొక్కకూడదు అనుకునేటువంటి నాబోటి వాళ్ళు మొక్క. ఎస్, బట్ ఆయన మాకెప్పుడు నేను చెప్పాను కదా, మరి మా బోటి ఆడ కూడా సర్వే అయ్యాం కదా. ఆయన మాకు 3 సార్లు మా జిల్లాలో అన్ని సీట్లు మార్చి 2 సీట్లు మళ్ళీ ఇచ్చాడు 89లో. అందులో మేము ఉన్నాం కదా. ఈ యాటిట్యూడ్ ఉన్నాడని కదా, అప్పటికే మంత్రులు అడిగినాడనే కదా. కనుక దట్ ఈజ్ ఎన్టీఆర్ అన్నది అందుకనే. ఆయన పర్సెప్షన్ ఈజ్ డిఫరెంట్. వీడిలో నిజాయితీ ఉంది, వీడు పనికి వస్తాడు, పార్టీకి ఉంది, నిజాయితీతో మన పార్టీకి చేస్తాడు అనుకుంటే ఈ నెవర్ లెట్ డౌన్. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ఆయన లెట్ డౌన్ చేయలేదు. రమేష్ రెడ్డిను లేదా శ్రీపతిరావును ఇట్లాంటి వాళ్ళని కూడా చూసాము. కడప జిల్లా, నెల్లూరు. అంటే ఆయనకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. దేన్నైనా ఆయన ఛాలెంజ్ తీసుకుని నమ్మితే ఆయన ఎప్పుడు వెనక్కిపోయే రకం కాదు. అందుకే ఆయన ఇది నాట్ ఏ పొలిటీషియన్. ఆయన రాజకీయవాది కానీ రాజకీయ సగటువేత్త కాదు. జడ్జి చేయటంలో ఆయన ఎగ్జాక్ట్ గా జడ్జి చేస్తారు మనుషుల్ని అని అంటారు. అదే చెప్తున్నా కదా, ఎక్కువసేపు ఎవరు మనం మాట్లాడుకొచ్చినా చెప్పిందంతా వినేవాడు, ఆర్డర్స్ ఇచ్చేసేవాడు ఆయన. అటువంటివి కూడా ఒకటి ఉంది ఆయన.